మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ యువనేత లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే జిల్లా అధ్యక్షులందరినీ కూడా నియమించడంలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించారో దానికి సహకరించిన ఎంపీ గారికి, అలాగే యాప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే రోషన్ గారికి, అలాగే ఏదైతే బొరగం శ్రీను గారికి, అలాగే ఏదైతే నరసింహారావుకి, వినోద్ గారికి, ప్రభాకర్ రావుకి, అలాగే ఏదైతే పార్థసారథి గారికి, అలాగే రవి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరం కూడా ఏదైతే కలిసికట్టుగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే మంచి రోజుని చూసుకుని ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కూడా మరి మీడియా సమావేశం ద్వారా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏమి చేస్తున్నామని తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ అదేవిధంగా కార్యకర్తలు ఏదైతే 4.5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఏదైతే ఈ ప్రభుత్వం రావటానికి మెయిన్ కారణం కార్యకర్తల బలమే. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మరి మేమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా కూలంకుషంగా మరి ఇన్ఛార్జీలతో కానీ, అలాగే ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే మాగ్ మినిస్టర్ గారు ఉన్నారు, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. దానికి వీరందరూ కూడా సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పుట్టినరోజు సందర్భంగా మరి రప్పా అనే చెప్పి గ్యాంగ్ని పెట్టి ఏదైతే పోతులను బలిచ్చి రక్తం చిందేటట్టుగా ఏదైతే చేశారో మరి అటువంటి వాటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మేము కానీ అందరం కూడా చూస్తూ ఊరుకునే పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తాం జరుగుతుంది. ఏదైతే ఇదివరకు ఈ రక్తాభిషేకాలు ఎవరైతే చేసేవారంటే రాక్షసులు చేసేవారు, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇవాళ వరకు ఇంకా జ్ఞానోదయం కలక్కోకుండా వాళ్ళు ఏదైతే రక్తాభిషేకాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే ఏ విధంగా అయితే అవి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించి మరి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది చూపించడానికి వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చేయడానికి, పెట్టుబడులు రాకుండా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఏదైనా చూపించడానికి వాళ్ళు ఏదైతే విశ్వ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఎవరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరం కూడా ఉపేక్షించేది లేదని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే శాంతియుత పరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు పనిచేస్తుంటే మరి ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వీళ్ళు ఏమీ పని లేనట్టుగా ఇవన్నీ కూడా విద్రోహ చర్యలన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఒకసారి గుణపాఠం చెప్పినప్పటికి కూడా నేటికి కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదన్నట్టు వాళ్ళు నటిస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ఇంతకు తగిన శాస్తి కూడా చేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, పంచాయతీలో ఎలక్షన్లో కానీ 100% అందరూ ఐకమత్యంతో 100% గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానుగ్గా ఇస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం.